మత్తయి సువార్త 7వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆడికి చాలు. మీరు ఎవరంట మీరంటే మనమే. మీరు చెడ్డవారు, మనం చెడ్డవాళ్ళమా? ఈ మాట అన్నామనుకోండి ఎంత కోపం వస్తుంది. అయితే ఎవరనింది? దేవుడు అన్నాడు మీరు చెడ్డోళ్ళు అన్నాడు. తర్వాత లూకా సువార్త 18, అదే మత్తయి సువార్తలో 19-16 చదువుదాం. మత్తయి సువార్తలో 19-16. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెను ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. చెడ్డవారు ఎంతమంది ఉన్నారు? అందరూ చెడ్డోళ్ళు. మరి ఏంది చెడ్డోళ్ళని అంటే దాని అర్థం మనలో మంచితనం లేదనా? ఉంది. మన మంచితనం ఉంది లేదని కాదు, మనం ఎందుకు పనికిరాని వాళ్ళమని కాదు. కాకపోతే మన మంచితనం మోక్షానికి చేరదు. అది ప్రియులారా, మన మంచితనం మోక్షానికి చేరేంత మంచితనము లేదు. అది దేవుని ఉద్దేశం. మీరు చెడ్డవారు అంటే మీరు మోక్షానికి తగినటువంటి వారు కాదు అని, మీరు దేవుని పిల్లలు అని అనిపించుకోవడానికి యోగ్యత మీకు లేదు అని చెప్పి. అది ప్రియులారా గమనించండి. చెడ్డవారు అంటేనే అన్ని చెడు లక్షణాలు ఉంటాయని కాదు, మోక్షానికి చేరేటంత మంచితనం లేదు. ఒక్కొక్కసారి అది ఏమవుతుందంటే ఆ ఒకటి ఎంతైనా పెరగవచ్చు. 10 ఆజ్ఞలు దేవుడిచ్చి ఉన్నాడు కదా, ఒక ఆజ్ఞను గన మనం మీరితే అన్ని ఆజ్ఞలు మీరినట్లే అంటారు. అది నే పొరుగు వానిది దేనిది ఆశించవద్దు అంటే, ఏదైనా ఆశించినామంటే పైన ఉన్నవి కూడా తప్పిపోయినట్లే. నరహత్య చేయవద్దు అన్నాడు, వ్యభిచారము చేయవద్దు అన్నాడు, రకరకాల ఆజ్ఞలు ఉన్నాయి. అవి చేయకపోయినా వేరే వాళ్ళది ఏది ఆశించినా, అది సొమ్ము కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆశిస్తే ఈ పాపాలన్నీ చేసినట్లే ప్రియులారా. ఎట్లా అంటే ఎన్నోసార్లు నేను చెప్తుంటాను కదా, 20 కడవల పాలల్లో ఒక గరిటెడు విషయం ఎక్కువ అక్కర్లే. గరిటెడు విషయం వేస్తే ఏమవుతుంది? పాలన్నీ విషమే. అట్లా మనం ఉన్నాం. మీరు చెడ్డవారు అంటే మీలో మంచితనము లేదని కాదు, ఉంది. మీ మంచితనము పనికిరాదు పరలోకానికి, మీ మంచితనము దేవుని సంతోషపెట్టడానికి పనికిరాదు అని దాని అర్థం ప్రియులారా. గమనించండి, ఇప్పుడు ఆ యొక్క పాలల్లో విషం పడింది అనుకోండి, ఆ గరిటెడు విషం అంతా కలిసిపోయి ఉంటుంది. విషానంతా వేరు చేసే మిషన్ ఏదైనా ఉంటే ఆ పాలన్నీ ఏమవుతాయి? మంచివి అయిపోతాయి. అందులో పడిన విషం అంతా నీట్గా వేరు చేసి బయటకు వేసేస్తే మంచి పాలు పక్కన వస్తాయి. అటువంటి మిషన్లు ఏమీ లేవు. మనం కూడా అంతే. మనలో ఏముందంటే చెడ్డతనం ఉంది. మనం యేసుక్రీస్తు అనే మిషన్లో వేసేస్తే మనలో ఉన్న చెడ్డతనం అంతా తీసేసి దేవుడు మంచితనాన్ని మనకి ఇస్తాడు పిల్లరా. ఇది ఒక్క రోజులో జరిగే కార్యం కాదు, ఇది దినదినము జరిగే కార్యం. కృష్ణారెడ్డి పోయిన వారం చెబుతూ 3 విషయాలను చెప్పినాడు. ఒకటి ఏంది అంటే, ప్రభు దగ్గరికి వస్తాము. ఇప్పుడు అందరం ప్రభు దగ్గరికి వచ్చినాం. ఎట్లొచ్చినాము? కొంతమంది కుటుంబాలు జబ్బులతో పడి, ఇబ్బందులతో పడో, శ్రమపడో, ఏదో ఒక రకంగా కుటుంబాలు వస్తున్నారన్నమాట. కొంతమంది ఈ స్నేహితులు వాడు వీడు పిలుచుకురావడం ద్వారా వచ్చి కూర్చుంటున్నారు. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎన్నో ఉద్దేశాలతో వస్తారు. కొంతమంది ఏదో పాట, ఒక ఆయన మంచిగా పాటలు పాడే ఆయన, తబలా వాయించే ఆయన అనమాట. తబలా వాయించే ఆయన వాళ్ళు పిలిచినారు, మా చర్చికి వచ్చి కొంచెం తబలా వాయించని. తబలా వాయించిన తర్వాత దానికోసం పోయినాడు ఆయన. తర్వాత సువార్త చెప్తే ఆ యొక్క బోధకుడు అర్థం చేసుకొని నమ్ముకున్నాడు. అట్లా ఎన్నో రకాలుగా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు. పత్రికలు ఇస్తాం, వాడు దేవుని దగ్గరికి వెళ్ళినట్టు ఒకసారి చదివినాడు అంటే ఆ పత్రికను. తర్వాత సువార్త చెప్తాం మనం, యేసుప్రభుని నమ్ముకుంటే మోక్షం వస్తుందా అని. వానికి యేసుప్రభుని అందించినట్లే. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు మనమంతా వచ్చినాము, ఏం ఆలోచన చేయాలి? చర్చిలో ఒకటే బోధ ఉంటుంది, మానవులమైన మనం పాపులమని బాగా చెప్తారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారని చెప్తారు.
ఈ మాటకు కూడా అదే అర్థం. మీరు చెడ్డవారు అనేదానికి ఎట్లా అర్థం చెప్పినానో, అందరూ పాపము చేసి ఉన్నారంటే అన్ని పాపాలు చేసినామని కాదు. ప్రతివాడు ఏదో ఒక రకమైన పాపములో ఇరుక్కుపోయినాడని. కంటికి కనిపించే పాపాలు లేకపోయినా కంటికి కనపడని పాపాల్లో కూడా ఏదో ఒక దాంట్లో మానవుడు తప్పిపోతూ ఉన్నాడు. ఎట్లా తప్పిపోతున్నాడు? ఆదాము నుంచి వచ్చిన స్వభావం అది. తల్లిదండ్రుల స్వభావం పిల్లలకు వస్తుంది. కృష్ణారెడ్డి నేను అంటున్నాడు, ప్రభ అంతా నీ మాదిరే మాట్లాడతాడు మా అంకుల్ అన్నాడు. నువ్వు ఎట్లా చేతులు తిప్పుతావు, వాడు అట్లా చేతులు తిప్పుతావు, ఎట్లా తల్లి తిప్పుతావు, అట్లా నువ్వు గమనించవు లేవులే, కానీ నేను గమనించినాను కాబట్టి అంతా నీ మాదిరే మాట్లాడతాడు అని. అట్లా ఉంటారు. ఒక్కొక్కసారి అవ్వ మాదిరే ఉండేవాళ్ళు, తాత మాదిరే ఉండేవాళ్ళు, ఇట్లా ఉంటారన్నమాట. అట్లా పైనుంచి కొన్ని లక్షణాలు ఎట్లా వచ్చినాయో ఆదాము నుంచి లేదా మన తల్లిదండ్రుల నుంచి వద్దన చేసే గుణం వచ్చింది. అది అందరికీ ఉంది. నాకు లేదంటే యేసుప్రభు నీకు అక్కర్లేదు. నువ్వు నీతిమంతుడు అనుకుంటే చాలు, నువ్వు వెళ్ళొచ్చు. యేసుప్రభు దగ్గర కూర్చోవాల్సిన పని లేదు, ఆదివారం రావాల్సిన పని లేదు. నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను పాపుల్నే మనసు మార్చుకోవడానికి పిలవడానికి వచ్చినాను అన్నాడు. కనుక ప్రియులారా గమనించండి, మనం చెడ్డవారం అంటేనే భయపడాల్సిన పని లేదు. ఈ యేసుప్రభుని నమ్ముకొని సరిపోయింది. యేసుప్రభుని నమ్ముకుంటే లోకంలో చెడ్డవారంటే ఎన్ని కొట్లాటలు. మీ నాయన చెడ్డోడు, ఒకవేళ పొరపాటున కోడలు అన్నామనుకో, మీ అంత వంశం ఇంతే అబ్బా, మీ అమ్మ ఇంతే, మీ నాయన ఇంతే, ఇంకా అయిపోయి యుద్ధం. ఆమె ఊరుకుంటుంది, ఆ కోడలు మీ వంశం ఇంటదే, మీ వాళ్ళే. మనం దేవుని నమ్ముకున్నామా, మన వంశాలన్నీ చెడ్డవే, గుర్తుపెట్టుకోండి. అట్లా అత్త వంశము కానీ మామ వంశము కానీ కోడల వంశము కానీ చెడ్డవి అంటే అన్ని చెడ్డ పనులు చేస్తారని కాదు, ఎత్తితే చెడ్డది. ఏం మాట్లాడుకుంటే అబ్బా ఎంత మంచి కోడలు ఈ కోడలు, ఆమెను ఏమనుకుంటే కన్నా అన్ని రకాలుగా బాగుంటుంది. ఏదన్నా అన్యామనుకో అప్పుడు తెలుస్తుంది ఆమె యొక్క మంచితనం. కొంతమంది ఉన్నారు దేవుని సేవకులు కూడా, అన్నా నువ్వు నెంబర్ వన్ అంటుంటే అబ్బా మనల్నే నెత్తిన పెట్టుకొని మొత్తం ఉంటారు. అన్నా నువ్వు నెంబర్ 2 అన్నామనుకోండి, దబాన కింద. ఇది మన స్వభావం, ఇది మన మంచితనం. మీకు అట్లా ఆడుతుందో లేదో నాకైతే ఉందమ్మా. నేనైతే చాలా చెడ్డోని, మంచిగా నేను కాదు. చాలా చెడ్డోని తెలుసుకున్నందుకు ఈ మంచి ప్రభు దగ్గరికి వచ్చి, మంచి ప్రభు దగ్గర నేను ఉన్నాను కనుక ఆయన మంచితనం నాకు వస్తూ ఉంది. చెడ్డ వాసన వచ్చేసరికి మన మంచి సెంటు చల్లండి, అయిపోయింది. అదంతా అయితే అది చల్లాలి. తీసేయకుండా చల్లితే 2 కంపు వస్తుంది. మనం సెంటు వేసుకొని వస్తుంటాం అప్పుడప్పుడు. కొంతమంది ఎంత మంచి వాసన వస్తుంది. అలాగే యేసు ప్రభు మంచివాడు అని రాయబడింది. దేవుడు ఒక్కడే మంచివాడు. ఆ దేవుడు యేసుక్రీస్తు అని తెలియని వాళ్ళు లోకంలో కష్టపడుతున్నారు. కనుక ప్రియులారా, మొట్టమొదటి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత రెండవ స్టెప్ అంటే అడుగు లేదా మెట్టు, రెండవ అంతస్తు. మొదటి అంతస్తు ఏంటంటే ప్రభు దగ్గరికి అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళంతా ఈయన నమ్ముకోరు. వచ్చిన వాళ్ళు దేవుని మాట విని కొంతమంది నమ్ముకుంటారు. దేనికి నమ్ముకుంటారు? ఆరోగ్యం కొరకు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఇంకా రకరకాల వాటికి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అయితే చర్చికి అలాగ వస్తూ ఉంటే పాపాన్ని గురించి ఏ చర్చిలోనే బోధించబడదు. మనమందరం పాపులం, చనిపోతే నరకం ఉంది, జాగ్రత్త అని చెప్పబడినప్పుడు మనం ఏం చేయాలి? యేసుప్రభుని నమ్ముకొని మన పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, ఆయన మన్నిస్తాడు, ఆయన మోక్షమిస్తాడు. పిల్లరా, ఇది మనకు కలుగుతుంది కొంతకాలానికి. మొదట్లో కొంతకాలానికి రాకపోయినా వినడం వల్ల విశ్వాసము కలుగుతుందన్నట్లు కలుగుతుంది. ఇక్కడ ఉన్న మనకందరికీ యేసుప్రభు నా పాపాలు క్షమించినాడు, నాకు మోక్షం అనుగ్రహించినాడు అని మీకు నమ్మకం ఉందా? నమ్మకం లేకుంటే భయపడాల్సిన పని లేదు, అడగండి అంతే. ప్రభువా, నువ్వేదో మంచి వాళ్లకు చెడ్డవాళ్ళమైన మాకు మోక్షం ఇస్తావంట, నేను చెడ్డవాడిని, నాకు ఎన్నో పాపాలు ఉన్నవి, నన్ను మన్నించు, క్షమించని ప్రార్థన చేయండి. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఇప్పుడే ప్రార్థన చేస్తారో, ఇంటికి పోయి ప్రార్థన చేస్తారో, ఎప్పుడో ఒకసారి ప్రశాంతం కూర్చొని ప్రార్థన చేయండి. అది మొదటి. అంటే దానికి రక్షణ అని పేరు. రక్షణ అన్నా, పాప క్షమాపణ అన్నా, పరిశుద్ధులు కావడం అన్నా, దేవుని బిడ్డలము కావడం అన్నా, కొత్తగా జన్మించడం అన్నా, ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం. కొంతమంది మన వాళ్ళు బ్రదరన్ వాళ్ళు ఎప్పుడు నువ్వు రక్షించబడినావా అంటూ ఉంటారు. ఎందుకంటే రక్షణ గురించి ఎక్కువ అక్కడ బోధించబడుతుంది కనుక నువ్వు రక్షించబడినావా అంటే నువ్వు యేసుప్రభుని నమ్ముకున్నావా అని, నువ్వు నీ పాపాలు ఆ ప్రభు క్షమించినాడా అని. క్షమించినాడని ఎట్లా అర్థమవుతుంది? నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకొనేనడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక
క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. ఒప్పుకున్నావా? అయిపోయింది. రెండో మాట నమ్మాలి. నువ్వు నీ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఆ ప్రభు నమ్మదగిన వాడు, అదే రాయబడి, నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మన పాపాలు క్షమించేసినాడు. సాతాను అంటాడు అంత సులభం అంటే ఎంతే సులభం, ఎంత సులభం అంటే పాపాలు క్షమించబడ్డాము. నిజంగా నువ్వు నమ్మితే అంత సులభం. స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుందా అంటే తిరుగుతుంది. ఆ ఫ్యాన్ తిరగడానికి దానికి ఎంత ఉంది కదా. యాడ నాగార్జున సాగర్లో నీళ్ళ నిలపాలా, ఆ నీళ్ళ నుంచి కరెంట్ వచ్చేట్టుగా చేయాలా, ఆ కరెంటులు వైర్లన్నీ బిగించాలా, మనము తీసుకోవాలా దానికి కరెంటు, అప్పుడు తిరుగుతుంది. అట్లే యేసు ప్రభు వెనక గొప్ప కార్యం చేసినాడు ప్రియులారా. 4,000 సంవత్సరాల నుంచి ఆ కార్యం చేస్తూ ఉన్నాడు. ఆది కాండము నుంచి ఆ యొక్క వధించబడిన పశువు, వారికి చర్మపు వస్త్రాలు కావాల్సిన పశువు, బలులు ఉన్నాయే, ఆ బలులన్నింటిలో యేసు ప్రభు సూచన వస్తూ కాలము సంపూర్ణమైనప్పుడు ఆమె యందు కుమారునిగా ఈ లోకానికి వచ్చినాడని రాయబడచ్చు. 4,000 ఏళ్ళ చరిత్ర ఉంది నీకు నాకు పాపం ఒక్క క్షణంలో రక్షించబడడానికి. ఒక రోజుది కాదు, అన్ని ఏళ్ళ కృషి, అన్ని ఏళ్ళ కష్టం. లాస్ట్లో ఆయన శిలువ ఎంత వేదన పొందినాడో, ఎంత బాధ పొందినాడో, ఆ వేదన మనకు అర్థం కాదు. వేదన పొందినామని చెప్తున్నాం, నమ్ముదాం అంతే. మా కోసం ఎంతో వేదన పొందినావు ప్రభువా, మా పాపములన్నీ మీరు మోసుకున్నావు తండ్రి, నన్ను మన్నించని నువ్వు ప్రార్థన చేసినావే అయిపోయింది. ఇంక ఏమాత్రం భయపడద్దు. సాతాను శోధన కలుగు చేస్తాడు. ఆ శోధన కలుగు చేసినప్పుడు నువ్వేం చేయాలంటే 3వ మెట్టుకు రావాలి. ఇప్పుడు 3వ మెట్టు ఏంటి అంటే రక్షణలో ఎదగాలి. దేవుని నమ్ముకున్న విశ్వాసం, ఇవన్నీ ఒకటే అర్థం. విశ్వాసంలో ఎదగాలి అన్నా, రక్షణలో ఎదగాలన్నా, మన ప్రవర్తనలో ఎదగాలి అన్నా, అంటే దేవునిలో దినదినానికి నువ్వు మార్పు పొందాలి. ఎంత మార్పు పొందాలి? ఫలానా వానికంటే కాదు, అదిగో ఆయనకంటే నేను బాగున్నాను కాదు, యేసు ప్రభు ఎట్లున్నాడో అట్లా ఉండే విధంగా నేను జీవించాలని, అది దేవుని ఉద్దేశం. ఇది ప్రియులారా. ఇప్పుడు మనము ఈ నమ్మడానికి ఎదగడానికి ఏం చేయాలి గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి వచనం. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు ఆడాగుదాం. ప్రభు ఎటువంటి వాడంట? దయాళుడు. ఇంతవరకు ఆయన మంచివాడని విన్నాం. ఆయన ఒక్కడే మంచివాడు. మంచివాడే కాకుండా ఇంకేమంటే అయినా దయాళుడు. ఎంత దయాళుడో అది నీకు నాకు అర్థం కావాలి. ఇంకా ఏమి అంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, అది ఆయనే మనల్ని ప్రేమించినాడు. ఈ 3 మాటలు చాలు. ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన ప్రేమ. అందుకే మనకు భయం లేదు ప్రియులారా, లేకుంటే భయమే. ఆయన మంచివాడు అంటే నీ ఇష్టం వచ్చినట్టు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆయన ఊరుకోడు. అది కూడా గుర్తుపెట్టుకో. దేవుని నమ్ముకున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే శిక్ష ఉంది, అది మర్చిపోకూడదు. పాత నిబంధనలో పెద్ద శిక్షలు ఉన్నాయి. ఒకనాడు వాడు కట్టెలు ఏరుకుంటూ ఉంటే ఒక విశ్రాంతి దినాన వారి రాళ్ళతో కొట్టి చంపినాడు. వ్యభిచారం చేస్తే రాళ్ళతో కొట్టి చంపినాడు. ఏ తప్పు చేసినా చాలా పెద్ద శిక్షలు ఉండేవి. అవి చూసి ఈనాడు దేవుడు మనల్ని పెద్దగా శిక్షిస్తాడేమో అనుకుంటాం, భయం కలుగుతుంది. లేదు, చిన్న పిల్లప్పుడు కొట్టాలి. మనం కొట్టకపోతే వాడు మారడు. వానికి ఏమర్థమవుతుంది? చిన్న పిల్లని పట్టుకొని ఏదన్నా ఒక వస్తువు తెచ్చి, ఒక 2 ఐస్ క్రీములు తెచ్చినాడు అనుకో, 2 నాకే కావాలని ఒకడు పిల్లోడు పట్టుబట్టినాడు అనుకో, అక్కకు ఒకటి కావాలా నీకు కావాలంటే వానికి అర్థం కాదు. 2 నీకే కావాలంటామని ఒకేటి పెరిగితే వాడు మర్యాద ఇస్తాడు. మళ్ళీ జాగ్రత్తగా ఉంటాడు. ఈసారి 2 ఏదైనా తెచ్చినా అనుకో, భయముతో నాకు ఒకటే చాలంటాడు. అట్లా శిక్షాలన్నమాట. ఏదైనా మనల్ని తల్లిదండ్రులు పిల్లల్ని పెంచడం అంత సులభం కాదు. 10 ఏళ్ళ లోపు బాగా కొట్టాలి పిల్లల్ని. అమెరికాలో ఆ చట్టం లేదు, అదొక రూపం. పిల్లల్ని ఏమనకూడదంట.
కొట్టకపోతే కొడితే వాళ్ళకు తల్లిదండ్రులకు శిక్ష అంటాం. ఇది ఏమి చట్టమో గమనించండి. కాబట్టి ప్రియులారా, పిల్లల్ని శిక్షాదండం ఉండాలి. పిల్లలు శిక్ష లేకపోతే తప్పిపోతారు. బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పాలి. నేర్పినప్పుడు ఒకేటి పెరకాలి. 10 ఏళ్ళ లోపే. 10 ఏళ్ళ తర్వాత మనం ఏమనకూడదు. అయితే ఆ 10 ఏళ్ళ లోపు మనం ఆ పని చేయకపోవడం ద్వారా 10 ఏళ్ళ తర్వాత చాలా ఇప్పుడు చాలా ఇదైంది, ప్రేమ ఎక్కువైపోయింది పిల్లల మీద. ఎంత ప్రేమనో, వాడు తినకపోతే నీకు పోతే నేను కూడా తింటలేరా అన్నట్టు ఉంటుంది. ఎంతో తినిపించనే ఉంటారు. అట్లా కాదు, అవసరం వస్తే పిల్లల్ని దండించాలి, శిక్షించాలి. అప్పుడు వాడు బాగుపడతాడనమాట. అందుకనే అయితే ఇవి లేదంటే దయ. దేవుడు పాత నిబంధనలో అన్ని శిక్షలు పెట్టినా దేనికోసం పెట్టినాడంటే మన మేలు కోసం. అది ఈనాడు కూడా నీకు నాకు కొన్ని శిక్షలు వస్తున్నాయంటే మేలు కోసమే కానీ కీడు కోసం కాదు. అది ఎప్పుడైనా గమనించాలి. యోసేపుకు ఎంత పెద్ద శిక్ష పడింది ప్రియులారా. గుంతలో వేసినాడు, ఊరుకున్నాడు దేవుడు. 14 ఏళ్ళు సేవకుడుగా దాసుడిగా పనిచేసినాడు, ఊరుకున్నాడు దేవుడు. ఒక సమయం రాగానే ఆయన ప్రధానమంత్రిగా చేసినాడు. కనుక ఏవైనా కొన్ని ఏంటివి మనం ఓర్చుకోగలిగితే, సహించుకోగలిగితే, పాపము చేసి కాదు. పాపము చేసినప్పుడు శిక్షలు వస్తాయి, పాపాన్ని ఒప్పుకోవాలి. పాపము చేయకుండా యోగ్యంగా జీవిస్తూ మనకి ఇబ్బందులు వస్తే మనం ఏమనుకుంటామంటే, నేను ఇంత బాగుండి ఏం ప్రయోజనము, ఫలానా వాడు ఇట్లున్నాడు అట్లున్నాడు వాడు చూడు అంటాం. కాదు. నీవు మంచివాడవు కనుకనే నిన్ను కొన్ని ఇబ్బందులు పెట్టి నీకు ఒక అవకాశం కల్పించి నన్ను పైకి తీసుకురావడానికే శిక్షలు కానీ నన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. అది గుర్తుపెట్టుకోండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, 12వ అధ్యాయం. కనుక ప్రియులారా గమనించండి, మనకు ఏవైనా శిక్షలు వస్తున్నాయంటే మేలు కోసమే. అంటే పాపము చేసి శిక్ష తెచ్చుకొని మేలు కోసం అనుకోవద్దండి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించి ఏదో నీకు ఇబ్బంది కలిగిందనుకో, అది మేలు కోసం కాదు, నీ పాపమును మానుకోవడం కోసం. మన పాపాలను మానుకొని పక్కకు రావడం కోసం. పాపము చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు ఇబ్బందులు కలగగానే నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. నీ జ్ఞాపకం ఉన్నవి కానీ జరిగించినవి కానీ, అప్పుడు ఇబ్బంది లేదు. ఒకవేళ ఏమీ లేకుండా ఉంటే, ఒకవేళ పాపమే లేదనుకో, నీకు ఏదైనా వచ్చే శిక్ష వస్తే అది మేలు కోసమే, అది దేవుని మహిమ కోసమే, దేవుని ఘనత కోసమే గమనించాలి. చదవండి, 12వ అధ్యాయం 17 నుంచి చదువుదాం. ఏశావు ఏంది హెబ్రీ 12 నేను చూసి చెప్తాను. ఒకవేళ 12:7 ప్రియులారా, 17 కాదు, 12:7. శిక్షా ఫలము పొందుటకై అది మనకు సహనం ఉండాలి. శిక్ష ద్వారా ఫలం ఉందంట. పిల్లోడు బండి నేర్చుకునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది. కాలికి గాయం తగులుతూ సైకిల్ నేర్చుకుని ఎన్నిసార్లు కింద పడి దూక్కుపోయింటారు. ఆ శిక్షల ద్వారా ఫలం ఉంది. ఏం ఫలం ఉంది? వాడు బాగా నేర్చుకుంటాడు సైకిల్. ఒక గోడ కట్టేటప్పుడు, రాయి మొలిచేటప్పుడు, ఆ సుత్తితో కొట్టినప్పుడు ఏలు ఎదుగుతుంది, వాడగలుగుతుంది, ఈడగలుగుతుంది. వద్దులేనుకోపోతే ఆ గోడ కట్టేది రాదు. ఆ శిక్ష ద్వారా ఫలం ఉంది. ఏదో చదువుకునేప్పుడు అది సులభమా? పిల్లవాడిలో కష్టపడి చదవాలా? సారు ఒక్కోసారి అరుస్తాడు, తిడతాడు. అయినా శిక్షను భరించగలిగితే ఏం జరుగుతుంది? ఫలం ఉంది. ఇప్పుడు అప్పుడప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలు, సార్ ఆ రోజు మేము చదువుకోలేకపోతుంది అంటారు. చదువు విలువ ఇప్పుడు అర్థమవుతుంది. కనుక ఏదైనా ఒకటి పని నేర్చుకునేటప్పుడు లేదా దేవునిలో ముందుకు నడిచేటప్పుడు కొన్ని శిక్షలు పడతాయి. ఆ శిక్ష వల్ల ఫలం ఉంది. శిక్షా ఫలము చదువు పొందుటకు అది మనం సహించాలి. తర్వాత దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. అదే అన్నమాట. దేవుడు మనల్ని కుమారులుగా చూస్తున్నాడమ్మా. ఎట్లా కుమారులమైనాము? ఆ మంచి దేవునికి ఈ చెడ్డోళ్ళు ఎట్లా కుమారులు అయినారు? ఆయన ఒప్పుకోవడం ద్వారా, నమ్మడం ద్వారా. తన్ను ఎందరు అంగీకరించరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచువారు దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించునని మొదటి యోహాను సువార్తలో ఉందన్నమాట. కాబట్టి మనమందరము ఇప్పుడు ఈ చెడ్డోళ్ళము ఆ మంచి దేవునికి ఎట్లా బిడ్డలమైనాము? మన పాపాలు ఒప్పుకోవడం ద్వారా, ఆయన నా దేవుడని అంగీకరించడం ద్వారా. అంతే, వేరేది ఏం చేసి కాదు. నువ్వు పొద్దున్న లేచి ఉపవాసాలు చేసి ఏమో చేయడం కాదు. ఉచితముగా మనల్ని ఆయన కుమారులుగా చేసుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఇంకా కుమారునా కాదనే డౌట్ ఉంటే
ఒప్పుకోండి. ప్రభువా, ఇదిగో నీ బిడ్డగా నన్ను చేసుకో, ఏదైనా నేను నమ్ముకుంటున్నాను, నీవే నా దేవుడవు, నీవే నా రక్షకుడవు, నా దోషాలన్నీ మన్నించని చేతనైనా ఈ మాటలన్నీ రావాల్సిన పనిలే, ఏదో ఒక మాట నీకు వచ్చేసాలి. యేసు ప్రభువా, ఈ దినం నేను నమ్ముకుంటాను, నీ బిడ్డగా చేసుకో అని చెప్పగలిగితే చాలు. అప్పుడు ఆయన మనం కుమారులం అవుతాం. ఇప్పుడు కుమారులు కాబట్టి ఏం చేయాలా? కుమారుడు కాబట్టి తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. కుమారులకు శిక్ష ఉంటుంది. మన ఇంట్లో పిల్లలకు శిక్ష ఉంటుంది. శిక్ష ఎందుకు ఉంటుంది? బాగుపడాలని అంతే. బడికి పోకపోతే మనలేరని ఊరుకుంటాడా తండ్రి? వానికి శిక్ష పడాలి. 1-2 పెరిగితే శిక్ష పరిగెత్తుకొని వెళ్తాడనమాట. కనుక ఏ పనైనా నేర్చుకోవాలంటే, ఏదైనా చేయాలంటే కొంత శిక్ష ఉంటుంది. ఆ శిక్షింపని కుమారుడెవడు? ఇంకా 11 కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ, అది పాపానికి కాదు. ఇది మనం ఏమీ పాపం చేయకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటే అయినా మనకు కొన్ని శిక్షలు వస్తే, అది జబ్బులు కావచ్చు, లేకుంటే కుటుంబంలో ఇబ్బందులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, వస్తే సహించుదాం. ప్రభువా, ప్రార్థన చేద్దాం. ఒకవేళ అలాంటి ఏమీ నేను దేవుని నమ్ముకున్నాను ఏమీ ఇబ్బంది పడకుండా జీవిస్తున్నానని ఎవరైనా అనుకుంటే అట్లా జరగదంటున్నాడు. ఎందుకంటే కుమారుడు కాబట్టి మీకు శిక్ష ఉంటుంది. తర్వాత శరీర సంబంధమైన తండ్రులు తమకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకోలేనిదా? ఇది 3వ విషయం మనం నేర్చుకోవాల్సింది. మొదటి విషయం దేవుని దగ్గరికి వచ్చినాం, రెండవ విషయం నమ్ముకున్నాం, దేవుని బిడ్డలమైనాం. ఇప్పుడు దేవుని బిడ్డలమైన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి, రకరకాలుగా జరుగుతుంది. అయితే సహించండి అంటున్నాడు. సహించండి. లోకంలో ఒకప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని కొట్టింటారు, అంటుంటారు. ఇప్పుడు కాదు కానీ, అబ్బా మా సారి ఎట్లా కొట్టేవాడు రా అని అంటూ ఉంటారు కొంతమంది. అట్లా కొట్టినందుకే మాకు చదువు వచ్చిందిరా. ఇప్పుడు మీ సారోళ్ళు కొట్టరు, మీకు చదువు రా. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా మనల్ని శిక్షించుంటారు కదా. శిక్షించిన తల్లిదండ్రులకు లోబడి బాగా ఉన్నవాళ్ళు మంచి ప్రయోజకులు అయి ఉంటారు. తల్లిదండ్రులకు అడ్డం తిరిగి బయట పిన్నలు ప్రయోజకులుగా ఏమి ఉండరన్నమాట. ఈ ప్రయోజకులు అయినారు కదా. అయితే ఇప్పుడు పరలోకపు తండ్రి ఉన్నాడే, ఆయన ఆత్మలో మనం ప్రయోజకులు కావాలంటే, దేవునిలో ప్రయోజకులుగా ఉండాలంటే, దేవునిలో వృద్ధి పొందాలంటే నీకు కొంత శిక్ష అవసరం అంటున్నాడు. చదువు. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించరు కానీ, మనము తన పరిశుద్ధతలలో పాలు పొందవలనని మన మేలు కొరకే. కాబట్టి దేవుని శిక్ష దేనికంట? మేలు కొరకే. మేలు కొరకే. ఆయన దయాళుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన మంచివాడు. ఈ 3 లక్షణాలు కలిగిన వాడు నేను శిక్షిస్తున్నానంటే మేలు కోసం, మనకు మేలు కోసం. భయపడద్దండి. ఏదైనా కొన్ని వస్తూ ఉంటాయి, కొన్ని నష్టాలు జరుగుతుంటాయి, ఇబ్బందులు అవుతుంటాయి. అయితే ఈ శిక్ష కూడా లేకుండా పోవాలంటే నువ్వు ఆయనలో పెరుగుతూ ఉండాలి, అభివృద్ధి పొందుతూ ఉండాలి. అది ప్రియులారా ఏమని చెప్పినాడు చూడండి. ఈ శిక్ష కూడా లేకుండా పోవడానికి ఏమన్నాడు? మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా ఉంటుందేమో కానీ సంతోషకరముగా. కొన్ని దేవుని దగ్గరికి వచ్చి ఏం మేలబ్బా, మాకు ఏం మేలు లేదు, ఏం మేలు ఉంది. ఏం మేలు ఉంది? పరలోకపు మేలు. ఈ లోకంలో నీకు ఏం మేలు జరిగినా జరగకపోయినా సస్తే నరకం తప్పించుకుంటాం, సక్షే మోక్షాన్ని పోతాం. అంతకంటే ఏం మేలు కాదు ప్రియులారా. అది ఎవరి చేత కాదు, దేవుని మహా వేదాంతుల చేత, సిద్ధాంతుల చేత, ఋషిశ్వరుల చేత కాక ఇచ్చిపెట్టినారు. మన చేత ఉచితంగా దేవుడు మనకు ఆ భాగ్యం ఇచ్చినాడు. ఇంకా దానికోసం బతకాలి, ఇంకా దేనికోసం కాదు. తర్వాత అయినను అభ్యాసం కావాలి. యేసుప్రభు నమ్ముకులాంచి ఇంతమంది నా భార్య బాగా మాట ఏంటుండా, యేసుప్రభు నమ్ముకున్నాక నా భార్య మాట ఏం లేదు అన్న వాళ్ళు ఉన్నారు నాతోనే. ఎందుకంటే యేసుప్రభు నమ్ముకున్న బాగా తంతుండ్రి, బాగా కొడుతూ ఉండ్రి, అందుకు మర్యాదగా మాటలంటారు భార్యలు. ఇప్పుడు తన్నలేడు, కొట్టలేడు, మాట అయినారు. అయినా సహించు. ఎందుకు సహించు? అది అలవాటు చేసుకొని ఇంతేలే ఈయన, ఇట్లే మాట్లాడుతుందిలే, ఇంతేలే ఈయన, ఇట్లే మాట్లాడతాడులే,
ఇంతేలే ఆయన అట్లే మాట్లాడితే అనుకో అలవాటు అయిపోతుంది. ఏం మాట్లాడినా చెవిటోలాగా ఉంటే నీకేం సమస్య ఉంది? ఏం సమస్య లేదు. అటువంటి మంచి లక్షణాలు సౌలుకు ఒకప్పుడు ఉండేవి. చెవిటోలాగా ఉన్నాడు, ఎంత అవమానించినా. మళ్ళీ సౌలులో లోపం వచ్చింది, దూరింది, ఆ అసూయ దూరింది, ఎంతో నష్టపోయినాడు. కాబట్టి పిల్లరా మనం చెవిటోలాగా ఉంటే ఎంతో మేలు. తర్వాత వడలిన చేతులను, సడలిన మోకాలను, వడలిన చేతులు అంటే అలసిపోయి ఉంటాం, ఇవన్నీ తట్టుకోలేక సాలైపోయి ఉంటుంది. ఏడబ్బా ఎందుకబ్బా అంటే భయపడదు, ధైర్యం తెచ్చుకో అంటున్నాడు. తర్వాత మరియు కుంటికాలు బెనకక బాగుపడ నిమిత్తము మీ పాదములకు మార్గమును ఉంటాయి. దేవునిలో నమ్మినప్పుడు కాలు ఇరిగిపోతాయని కాదు, అంత శ్రమలు, చచ్చిపోతామని కాదు, చచ్చిపోయేంత బాధలు ఉంటాయి. అయితే ఓపిక పట్టండి, మార్గాలను సరళము చేసుకోండి. ఎందుకు సరళము చేసుకోవాలి అంటే ఆయన మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన ప్రేమమయుడు. ఇప్పుడు చదవండి పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు ప్రభువు దయాళుడని చూచినామా లేదా ప్రియులారా? ఇప్పుడు మనం గమనిస్తాం, ప్రభు దయాళుడని మీకు రుచి దొరికిందా? ఒక్కొక్కసారి కొంతమంది వాక్యం చెప్తే మాకేం రుచి లేదంటారు. ఎందుకు లేదంటే దేవుడు వాళ్ళకు ఆ వరమే లేదంతే, అంతకుమించి ఏం కాదన్నారు. కొంతమంది పాటలు పాడితే అబ్బా చాలా బాగా పాడిన, కొంతమంది నేను పాటలు పాడితే ఎవరు ఉండరు, బయటికి పోతారు. కాబట్టి అది వారికి ఇచ్చినాడు, అది ఒక రుచి. పాటల మీద రుచి దొరికిన వానికి పాటలు పాడేదానికి, పాటలు వినడానికి పరిగెత్తుకొని వెళ్తారు. దేవుని వాక్యం మీద నీకు రుచి అర్థమైతే దేవుని వాక్యం వినడానికి దానికి పరిగెత్తుకొని పోతావు. దేవుని యొక్క రుచి నీకు నాకు అర్థమైతే మీటింగులకు కానీ దేనికైనా వస్తాం, లేకపోతే రాలేదు. ఇక్కడ రుచి అంటే ఏమని రుచి? దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారా? ఎప్పుడు అర్థమవుతుంది మనం దయాళుడమని? మనం చేసిన తప్పిదాలు బాగా జ్ఞాపకం వస్తే ఆయన ఎంత దయాళుడో నీకు నాకు అర్థమవుతుంది. దేవా, ఆ సమయంలో నిజంగా నేను అట్లే ఉండింటే ఎంతో ఇబ్బంది పడేవాడిని, ఎంతో నష్టపోయేవాడిని, ఎంతో పాపంలో కూరుకుపోయేవాడిని. నన్ను గడన వేసినావు తండ్రి, మీ దయతో నన్ను క్షమించినావు తండ్రి నీకు అర్థమైతే ఆయన దయ అర్థమవుతుంది, ఆయన రుచి అర్థమవుతుంది. యెహోవా ఉత్తముడని రుచి చూచి, అది రుచి. ఈ లోకపు రుచి మనకు తెలుసు. సారాయి రుచి చూచిన వాడు సారాయి మానుకుంటున్నాడా? వాడి ఇంట్లో తిట్టినా, వీధిలో తిట్టినా, అవమానమైనా పోయి తాగుతున్నాడు. దాని రుచి అట్లా. యేసుప్రభు యొక్క దయను మనం రుచి చూడగలిగితే ఎవరు అవమానించినా ఏం చేసినా ఆయన దగ్గరికి వస్తాం. ఏంటి దయ అంటే మనం చెడ్డవారం మర్చిపోకూడదు. మనం మంచివారం అనుకుంటే ఆయన దయ అర్థం కాదు. మనం చెడ్డవారం, నోట్లో ఎన్నో చెడ్డ మాటలు వస్తాయి, కంట్లో ఎన్నో చెడ్డ చూపులు వస్తాయి, ఎన్నో ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఆయన నన్ను క్షమిస్తున్నాడు లేదా అది జ్ఞాపకం చేసుకో. దినములో ఎన్ని రకాల పొరపాట్లు ఆయన క్షమిస్తున్నాడు. కూనీలు చేయాల్సిన పనులే, దొంగతనాలు చేయాల్సిన పనులే, వ్యభిచారం చేయాల్సిన పనులే, మన అంతరంగంలో జరిగే మాటలు, వాటి వల్ల ఎన్ని రకాల పొరపాటు జరుగుతున్నాయి. ఇదంతా నిన్ను క్షమిస్తున్నాడంటే ఆయన దయ, ఆయన రుచి చూడండి, ఆయన రుచి చూడండి పిల్లలు. అది అన్నమాట ఆ దయ అర్థమైతే దేవా నాకెంత మట్టుకు చాలు, ఆయన ఇంతకంటే ఏం కావాలని మనం అర్థం చేసుకుంటాం. అయినా సాతాను ఒకడు ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు మళ్ళీ రెచ్చిపోతూ ఉంటాం. ముందు మా దేవుని మాట విన్నప్పుడు నాకేం వద్దు స్వామి, ఇంట్లో పోయి ఏమన్నా కానీ మౌనంగా ఉంటానని అనుకుంటావు. ఆయన అడిగిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది? మళ్ళా మొదలవుతుంది. అయినా పర్వాలేదు, ఒప్పుకుంటాను. ప్రభువా, నేను నీ ప్రకారంగా జీవించాలనుకున్నాను, ఎంతో సహనముగా జీవించాలనుకున్నాను, ఎంతో ఓపికతో జీవించాలనుకుంటున్నాను, చేతగాలేదు, క్షమించండి, మన్నించే మార్గం వేరేది ఏమీ లేదు. నేను ఏం చేయలేదు. కొంతకాలానికి మళ్ళీ ఆ శక్తి వస్తుంది, ఆ బలం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు దయాళుడి రుచి చూస్తే అది ప్రియులారా సమస్తమైన దుష్టత్వం అనుకుందా అంటే నేను విన్నాను. ఏమి దుష్టత్వము? ఒక నోటి మాట వస్తే వాడు దుష్టుడు అంటే చాలన్నాడు. కాబట్టి సమస్తమైన దుష్టత్వము జ్ఞాపకం చేసుకోండి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎవరి దుష్టత్వాలో నాకు జ్ఞాపకం రాకూడదు. మన దుష్టత్వం జ్ఞాపకం వస్తే సార్, అత్త దుష్టత్వము, కోడలు దుష్టత్వము, ఆ పొరుగు వాళ్ళ దుష్టత్వం వద్దు. వాళ్ళు ఎట్టున్నా పోయి నీకెందుకు? నువ్వు బాగుండాలంటే దేవా నాలో ఈ దుష్టత్వం ఉంది,
ఎంత జాగ్రత్తగా జీవించాలో నా లోపం ఉంది అని చెప్పి ఒప్పుకో. సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము. కపటం అంటే మోసం. మోసం అంటే ఎన్నో రకాల మోసాలు ఉన్నాయి. ఇంట్లో ఎన్నో రకాల మోసాలు చేయొచ్చు. అమ్మగారింటికి పంపించే వాళ్ళు ఉన్నారు, కోడలు వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా దాచిపెట్టి అమ్మ వచ్చినప్పుడు అన్న వచ్చినప్పుడు ఇచ్చి పంపించేవాళ్ళని. ఇదెందుకు? అదే కపటమే ప్రియులారా. అట్లా ఇప్పించి ఆ నుంచి చీరలు తెచ్చుకొని మా అన్న పెట్టినాడు, మా నాయన పెట్టినాడు. ఎందుకంత మోసం, ఎందుకంత కపటం? ఎన్ని కాపటాన్ని చీరలు ఇప్పించినాడు దేవుడు. దేనికోసం వద్దు, కపటం వద్దు. సమస్తమైన కపటము, వేషధారణ. అది వేషధారణ, కపటం రెండో ఒకటి. వేషధారణ, అసూయ ఇదొకటి. మళ్ళీ అసూయ ఉందా? నాకు కూడా వస్తూ ఉంటుంది అసూయ, రాదని నేను చెప్పడం లేదు, ఒప్పుకుంటున్నాను. అయ్యా స్వామి, ఎందుకు ఇప్పుడు ఈ అసూయ నాకెందుకు వచ్చింది? దయతో క్షమించండి ప్రభువా, దయతో కనికరించండి ప్రభువా, ఈ అసూయను పెరిగేయండి ప్రభువా అని ఇప్పటికీ ఒప్పుకుంటున్నాను పిల్లరా. మీరు అనుకోవచ్చు సార్కి అసూయలో ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఎప్పుడూ ఉండదు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఒక వ్యక్తి ₹1,00,00,000 సంపాదించినాడు అని నా దగ్గర ఉన్నా నాకేం అసూయ రాదు. ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో వాడు ఈ ₹1,000 సంపాదించినాడంటే ఏమొస్తుంది? అసూయ వస్తుంది. ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అదే నేను చెప్తాను చూడండి, ఎంత సులభంగా మనం మోసపోతాము. మన పెళ్ళికి పోతే నా పాకెట్ ఏమైందంటే తీసి పెట్టి బ్యాగులు వేసిన, అది అమ్మాయి చీరల కవర్లో పడి పొద్దున్న లేసి ఎంత వెతికినా అది కనపడ. దాంట్లో 2,500 డబ్బులు ఉన్నాయి. డబ్బులు పక్కన పెడితే అన్ని కార్డులు ఉన్నాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బండి ఇది అన్నీ ఉన్నాయి. అయితే ఏమీ అనిపించలేదు నాకు, పోయిన ఏం దిగులే లేదనమాట. పోతే పోయింది, మళ్ళీ తెచ్చుకుంటాంలే. ఆ కవర్ తీసిపోయి అడిగినాక ఫోన్ చేసినాము, ఏమైనా వచ్చిందా? వచ్చింది అన్నాడు. నాకు ఇక్కడ ఏమి లేదు కాబట్టి గొప్ప సంతోషం కలగలే. పోయిందని దిగులు పెట్టి ఏడుచుంటే సంతోషం కలిగేది. తర్వాత ఒక ఆయన ఛార్జర్ అడిగాడు, నా ఛార్జర్ బంధు ఇచ్చినాం. ఆ ఛార్జర్ ఇస్తే ఆడపోయి అన్న పెట్టుకుంటాను, నేను అన్న ఉన్న పెళ్లి కాడున్నా. ఈ ఛార్జర్ తీసుకుపోతాడేమో, ఈ ఛార్జర్ ఎత్తకపోతాడేమో, అది దిగులు పడింది చూడండి. దేవుడు అన్నాడు, ఎంత తిక్కోనివిరా, 2,500 డబ్బులు పోగొట్టుకున్నా ఇబ్బంది పడలేదు, ఈ కార్డులన్నీ పోయినా ఇబ్బంది లేదు, ఈ ఛార్జర్కి ఇంత అల్లాడుతున్నావా అంటే, అవును స్వామి తప్పు అయిపోయింది, ఆ ఛార్జర్ విలువ ఒక ₹100 పెడితే వస్తుంది. అట్లాంటి వాళ్ళం మనం. అప్పుడు క్షమించమని అడుక్కున్నాను. ఇట్లే ఉంటుంది మన అసూయ కూడా. ప్రతిసారి అందరి మీద అసూయ కలగదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఒప్పుకోవాలి అసూయను. తర్వాత ఇదొకటి, సమస్త దూషణ మాటలు, తిట్టు మాటలు. అమ్మ రానోళ్ళు ఎవరన్నా చేతుతారా? వద్దులే మళ్ళీ నా మీద కొట్లాడరు సార్. తిట్టు మాటలు రాని వాళ్ళు కాదు, ఆ మాట అనకూడదు. అందరికీ దూషణ మాటలు ఉన్నాయి. నేను ఒకసారి ఫోన్ చేస్తే ఆమె చాలా భక్తిమంతురాలు. అయితే నేను ఫోన్ పెట్టలే. నేను అంతలోకల వాళ్ళ కొడుకుని తిడతా ఉంది ఇష్టం వచ్చినట్టు. ఇదేంటి ఇంత భక్తి, ఇంత గొప్పగా చెప్తుంది, మళ్ళీ కొడుకుని తిడతా అందే. అమ్మ మీరు తిడుతున్నారా కొడుకులని? భర్తను తిడుతున్నారా? మరి మానుకోండి. తిట్టినా పర్వాలేదు, నేను కాదన్ను. ఎందుకంటే మనుషులను రకరకాలు ఉంటాం కాబట్టి తిట్టు వచ్చినప్పుడు ఏం చేయాలా? క్షమించమని అడగాలి. ప్రభువా వచ్చింది అనవసరంగా తిట్టు, దయతో నన్ను క్షమించు, దయతో నన్ను కనికరించు. అది కావాల్సింది. ఇవన్నీ లేవని కాదు, ఇవి మానుకోవాలంటే నీకు రాగానే యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ కోరుకుంటే ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది. తిట్టు మాటలు వచ్చినప్పుడులో ఒప్పుకోవడం నేర్చుకోండి అమ్మా. మీకు తిట్టు మాటలే రాదని నేను చెప్పడం నాకు వస్తున్నాయి, మరి ఏం చేయాలా? వచ్చినప్పుడు అడుక్కుంటున్నాను, వచ్చినప్పుడు వేడుకుంటున్నాను, సహాయం అని అడుగుతున్నాను. కొంచెం తక్కువ వచ్చాయిలే, మళ్ళీ నాకు తిట్టుమాటలు తక్కువే వస్తాయి. అది పుట్టుకతో ఉంటుంది. వాళ్ళ నాయన తిట్టేవాడైతే వాడు తిట్టేవాడు అంటాడు కొంతమంది. మా నాన్నోళ్ళు మా అబ్బాళ్ళు ఎవరు తిట్టేవాళ్ళు కాదు కాబట్టి నాకు కూడా అవి తక్కువ. మా నాయన వాళ్ళకి మా అబ్బాయిలకు సిగరెట్లు బీడీలు లేవు కాబట్టి అవి నాకు తక్కువ, అంతేగాని గొప్పతనం కాదు. కనుక మీరు గమనించండి, ఏమేమి ఉన్నాయి మనలో, ఏమి లోపాలు ఉన్నాయి, ఏం తప్పులు ఉన్నాయి. ఒప్పుకోవడం సులభమా కష్టమా? అర్థం చేసుకోవడానికి చాలా సులభం. అర్థం చేసుకోకపోతే నాలేం తప్పు ఉంది అనుకుంటే అయి. కనుక పిల్లరా అని ఇంకేమి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగండి. నిర్మలమైన వాక్యం, దేవుని వాక్యము పాల లాంటిది, కల్మషం లేనిది,
ఆ వాక్యం వింటూ వింటూ ఉండగా మనం ఎదుగుతాం. అలా ఎదగాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. దేవుడి మాటలను ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేద్దాం. దేవుడెంతో మంచి